పొందిన వారు టీడీపీ సీనియర్లకు నచ్చటం లేదు. వాళ్లతో కలిసిపోవాలని చంద్రబాబు నాయుడు, చిన్నబాబు బుజ్జగించి హెచ్చరించి చెప్పినా వాళ్ళు ఖాతరు చేయటం లేదు. ఆ మంత్రులు వస్తుంటే వాళ్ళంతా దూరంగా వెళ్లిపోతున్నారు. ఫిరాయింపు నేతలకు మంత్రి పదవులపై కొనసాగుతున్న అసంతృప్తి. నలుగురు మంత్రులతో ఎడమొహం పెడమొహంగానే తెలుగు తమ్ముళ్లు. సర్దుకోవాలని సీఎం చెప్పినా పట్టించుకోని టీడీపీ నేతలు. ఫిరాయింపు మంత్రుల పర్యటనలు, సమీక్షలకు సీనియర్లు దూరం. టీడీపీలో రోజురోజుకు నైతిక విలువలు దిగజారుతున్నాయని ఆవేదన. ఎన్టీఆర్ టీడీపీకి, చంద్రబాబు టీడీపీకి చాలా తేడా ఉందని పెదవి విరుపు. ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన చిచ్చు టీడీపీలో ఇంకా చల్లారలేదు. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించి వచ్చిన ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ గత నెలలో మంత్రి పదవులు పొందారు. వారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని వాళ్ల సొంత జిల్లాల టీడీపీ నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వాటిని పట్టించుకోని చంద్రబాబు కొత్త మంత్రులతో సర్దుకుపోవాలని, వారితో కలిసి ముందుకు నడవాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. కానీ ఈ మాటలను చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, విజయనగరం జిల్లాల టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులు కావడం, తమకు దక్కే పదవులను వారు తన్నుకుపోవడాన్ని టీడీపీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తమకంటే జూనియర్లు నిన్నటి వరకు తమను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నేతల పక్కన ఏ మొహం పెట్టుకుని కూర్చోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నలుగురు మంత్రుల పర్యటనలు, సమీక్షలకు నేతలు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నారు. మంత్రి సుజయ కృష్ణ రంగారావు విజయనగరం జిల్లాలో సమీక్ష పెడితే జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలంతా విజయవాడలో ప్రత్యక్షమయ్యారంటే ఫిరాయింపు మంత్రులపై వారికెంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఫిరాయింపు మంత్రులు పెట్టే సమావేశాలు, సభలు, సమీక్షలకు హాజరు కావాలని చిన్నబాబు, పెదబాబు దగ్గర్నుంచి నాయకులకు ఆదేశాలు వెళుతున్నా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి, ప్రస్తుతం తండ్రి కొడుకుల ఆధ్వర్యంలో నడుస్తున్న టీడీపీకి చాలా తేడా ఉందని టీడీపీ సీనియర్లు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ విలువలతో కూడిన రాజకీయం చేస్తే చంద్రబాబు విలువల్లేని రాజకీయాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.